అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ ఉక్కును పరిరక్షించాలని, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసము కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ దాని అభివృద్ధికే వాడాలని ఈరోజు కార్మిక సంఘాల ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు విశాఖ ఉక్కు పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమని ఏదో ఒక రకంగా దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ ఈ మధ్యకాలంలోన కేంద్ర బడ్జెట్ లో దాదాపు 11,500 కోట్లు దానికి విడుదల చేశారు. విడుదల చేసినప్పుడు కేంద్రంలో బీజేపీ వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం వాళ్ళు లేదు మన కేంద్ర ప్రభుత్వము విశాఖ ఉక్కును పరిరక్షించడానికి నిధులు కేటాయించడం ప్రచారం చేస్తున్నారు. కానీ దాన్ని అంతర్లీనంగా దాగుండేది ఏమంటే అవి కూడా ఇప్పుడు అప్పుల పాలైంది. ఇప్పుడు ఈరోజు విశాఖ ఉక్కు అప్పులు తీర్చుకుంటే కదా ఎవరైనా ప్రైవేట్ వాడు కొనేది. కాబట్టి అప్పులు తీర్చడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించారు తప్ప దాని అభివృద్ధి కాదని చెప్పి కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు దాన్ని పరిరక్షించాలంటే ప్రభుత్వం యొక్క సొంత గనులు దాన్ని కేటాయించాలా, నిధులు కూడా కేటాయించాలా. అలాగే సొంత గనులు లేకుండా నిధులు కేటాయిస్తే కూడా అది విశాఖ ఉక్కు లాభాలతో నడుస్తుందని చెప్పి కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇంకొక పక్క ఏం చేస్తుంది, దాదాపు కొన్ని వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఉంటున్నారు. ఇప్పుడు దాదాపు ఒక 5,000 నుంచి 6,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ తీసేయాలని చెప్పి కుట్రపూరితమైన ఆలోచన ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. దానికి కూటమి ప్రభుత్వం వంతపాడుతుంది అని చెప్పి కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎవరైతే పోరాటాలు చేస్తారో ఆ యూనియన్ సంబంధించిన నాయకులకి ఈరోజు సోకాల్ నోటీస్ ఇస్తున్నారు. అంటే ఒక రకంగా వాళ్ళు భయపెట్టి ఉద్యమాన్ని అణిచేసి ఏదో ఒక రకంగా దాన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టజెప్పాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతోన ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. దానికి కూటమి ప్రభుత్వం వంతపాడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా విశాఖ ఉక్కును పరిరక్షించుకుంటామని చెప్పి కూడా కార్మిక సంఘాలుగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. దానికోసం ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు బడ్జెట్ కేటాయించింది, మొత్తం పారిశ్రామిక విధానం ఎలా ఉంది? లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, మొత్తం సంపద సృష్టిస్తా ఉంటారు చంద్రబాబు. మీరేమంటారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలన్నీ కూడా అంత అబద్ధాలు. ఎందుకంటే గతంలో వాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం, ప్రైవేటీకరణ ఆపుతాం మేము అధికారం లేక అని చెప్పి వచ్చిన తర్వాత అని చెప్పాడు. అయితే ఇప్పుడు అధికారం లేక వచ్చిన తర్వాత మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన 3 కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నాయి. ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవమైనటువంటి 32 మంది బలిదానం ద్వారా ఏర్పడినటువంటి మరి ఈ యొక్క విశాఖ ఉక్కుని కాపాడేదానికి సంబంధించి ఈరోజు కేవలము 11,000 కోట్ల రూపాయలు మాత్రమే సర్వైవల్ ఫండ్స్ అని చెప్పేసి ఇచ్చినారు. దాన్ని సర్వైవల్ ఫండ్స్ సంబంధించి అది అభివృద్ధికి సంబంధించిన అంశం కాదు. నిజంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ముందుకు పోవాలంటే మొట్టమొదటి చేయాల్సిన అంశం ఏమంటే ప్రభుత్వ గనులు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఈరోజు ఉత్పత్తి సామర్థ్యాన్ని, పూర్తి స్థాయి సామర్థ్యాన్ని అక్కడ నడిపించాలి. ఒక పక్కేమో మరి మేము ప్రైవేటీకరణ ఇది చేయమని చెప్పేసి కేంద్ర మంత్రి కుమారస్వామి చెబుతున్నప్పటికీ మరో పక్క విఆర్ఎస్ పేరుతో 90,000 కోట్ల రూపాయలు ఈరోజు మరి కార్మికులకి మరి విఆర్ఎస్ ఇచ్చేదానికోసం ఇంకో పక్క ప్రోత్సహిస్తూ ఈరోజు 4,500 మంది కార్మికుల్ని ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని మరి విధుల నుంచి తొలగించేదానికోసం మరి ప్రయత్నం చేస్తుంది. ఇది ఇంతేకాకుండా ఈరోజు 14వ తేదీ కేంద్ర కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పైన ఆందోళన చేయాలని చెప్పేసి అనుకుంటే ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకుల్ని అరెస్ట్ చేసి మరి సోకాజ్ నోటీసులు ఇచ్చి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఒక విధంగా, వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంటున్నాడు. తక్షణమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతామని, అదేవిధంగా విశాఖ ఉక్కుకి గనులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసేంత వరకు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా కార్మిక ఏఐటీసీగా, కార్మిక సంఘాలుగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. మీరు చెప్పండి, ఓరోకల్ను పారిశ్రామిక వాడా చేస్తున్నారు, అలాంటి అడుగులు పడ్డాయి ఏమైనా? ఈరోజు ఓరోకల్కు సంబంధించి మరి అవన్నీ కూడా కేవలం ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధిలో స్థానికులకు ఎంతమందికి అక్కడ ఉద్యోగాలు ఇచ్చారనేది ప్రధాన ప్రభుత్వాలు వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలము కొంతమంది కార్పొరేట్ కంపెనీలకి అక్కడ ఉన్నటువంటి సహజ సంపదని ఒప్పజెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇప్పుడు అక్కడ పెట్టినటువంటి సోలార్ ప్లాంట్లు కానీ, స్టీల్ ప్లాంట్లు కానీ, లేదంటే భవిష్యత్తులో పెట్టబోయేటువంటి అనేక ప్రతిపాదనలు కూడా కేవలం కార్పొరేట్ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది తప్ప స్థానికులకు ఏమాత్రం ఉపాధి కల్పించడానికి అవకాశాలు ఏమాత్రం ఉండడం లేదు. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా అత్యంత తీవ్రమైనటువంటి
మరి దారిద్ర్యంలో వెనుకబాటుతనంలో అట్టడుగున ఉన్నటువంటి జిల్లాగా మరి వెలుగులేకొచ్చినటువంటి నేపథ్యంలో స్థానికులకు కూడా ఉద్యోగ కల్పించాలి. ఆ రకంగా అభివృద్ధిని అందరికీ సమంగా చెందే విధంగా ఫలితాలు సాధించే విధంగా ఉండాలని చెప్పేసి సిపిఐ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మికుల పట్ల ఎప్పుడు కూడా వాళ్ళకి సానుభూతి లేదు. ఎందుకంటే కార్మికులు అనిసిపోతుంటే కూడా వాళ్ళ కన్నెత్తి కూడా చూడము. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మనం మాట్లాడితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి నిధులు అయితే కేటాయించినారు, కానీ ఆ నిధులు ఈ అప్పులు కట్టడానికని మేము కేటాయించినాము. ఆ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ముడి సరుకులు కొనడానికి కానీ, జీతాలు ఇవ్వడానికి కానీ, లేకుంటే అక్కడ చెడిపోయిన ఇంజన్లను బాగు చేయడానికి కానీ మేము కేటాయించలేదు. ఎందుకంటే మేము అప్పులు కట్టడానికి మాత్రమే కేటాయించినామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నువ్వు అప్పులు కట్టడానికే కేటాయిస్తే అప్పులన్నీ తీర్చేసి ఈ యొక్క విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని పెత్తందారులకి వాళ్ళ అంబానికో లేకుంటే అటువంటి పెత్తందారులకు అమ్మనిక నువ్వు చేస్తున్నావా? ఆల్రెడీ బడ్జెట్ కేటాయించింది స్టీల్ ఫ్యాక్టరీ కాపాడు పరిరక్షణ కోసమే అని చెప్తుంది ప్రభుత్వం. అయితే ఇందులో మీరు గగ్గోలు పెట్టడానికి ఆందోళన చేయడానికి ఉద్దేశం? మేము ఆందోళన చేస్తున్నది అదే. బడ్జెట్ లో ఈ రోజు నిధులు కేటాయించడమన్నారు. కేటాయించిన నిధుల్లో ఇప్పుడే 500 కోట్లు జిఎస్టీకి కేటాయిస్తున్నారు. అట్లాగే 650 కోట్లు ఆ రకంగా అప్పుల కోసం కేటాయించినారు. మిగిలింది ఒక 300 కోట్లు అట్లా మిగిలినాయి. 3000 కోట్లు మిగిలినాయి. ఈ 3000 కోట్లు కూడా బ్యాంక్ అప్పులకి సరిచేస్తామంటున్నారు. మేమేమంటున్నామంటే ఇచ్చినటువంటి ప్యాకేజీ మొత్తము స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఖర్చు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పులు కట్టడానికి కాదు. ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవడం కోసం. అంటే దీనివల్ల ఏమి ఉపయోగపడింది? మళ్ళా బ్యాంక్ అప్పులు లేదంటే ఇతరకు ఉన్నటువంటి అప్పులు చెల్లించడానికి బడ్జెట్ ఉపయోగపడింది తప్ప స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఉపయోగపడలేదు. ఇదే కుమారస్వామి కర్ణాటకలో ఉన్నటువంటి భద్రావతి స్టీల్ ఫ్యాక్టరీ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్టీల్ ఫ్యాక్టరీకి ఏమో 15,000 కోట్లు కేటాయించినాడు. అట్లాగే శైలు విస్తరణ కోసం 1,00,000 కోట్లు కేటాయించినాడు. అది 0.7 టన్నులు ఉత్పత్తి చేసేదానికే 15,000 కోట్లు కేటాయించినాడు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ, ఇంత అభివృద్ధి అవుతున్నటువంటి ఫ్యాక్టరీ మాత్రం తక్కువ కేటాయించినాడు. కేటాయించిన దాంట్లో అభివృద్ధికి కేటాయించడం లేదు. మేమేం చెప్తున్నామంటే ఉన్న ప్యాకేజీ డబ్బులు ఈ రోజు జీతాలు ఇవ్వడానికి 3 నెలల నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి జీతాలు లేవు. అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని ఈ రోజు తొలగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉత్పత్తి పెంచడం కోసము ఈ రోజు ఈ బడ్జెట్ ను ఉపయోగించాలి. అట్లాగే గనులు ఈ రోజు మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గనులు ఉన్నాయి. ఆ గనులు గతంలో గాలి జనార్దన్ రెడ్డి కేటాయించారు తప్ప ఈ విశాఖ ఉక్కుకి కేటాయించలేదు. అట్లాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? దానికి సమాంతరంగా లక్ష్మీ మెట్టల్ ఉక్కు ఫ్యాక్టరీని ఆ రకంగా అభివృద్ధి చేయడం కోసము, దాని గనుల కోసము ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు, నరేంద్ర మోడీ చుట్టూ తిరుగుతున్నాడు. అంటే భవిష్యత్తులో పెట్టబోయేటువంటి ఉక్కు ఫ్యాక్టరీ గనుల కోసం తిరుగుతున్నాడు తప్ప ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఇంతమందికి లక్షలాది మందికి ఉపాధి చూపిస్తున్న దీనికి మాత్రం గనులు కేటాయించడం లేదు. ఇది ప్రభుత్వం ద్వంద్వనీతి. దీన్ని ప్రైవేటీకరణ కోసం దొడ్డిదారిన ప్రయత్నం చేస్తుంది. దీన్ని కార్మిక సంఘాలు మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడు కోసం మేమంతా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. విశాఖ ఉక్కు బడ్జెట్ కేటాయించింది కేవలం ఉత్పత్తి డెవలప్ చేసేందుకు లేకపోతే అభివృద్ధి చేసేందుకు కాదు, అప్పులు కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అలా కాకుండా విశాఖ ఉక్కును పరిరక్షణ కోసం, దాని అభివృద్ధి కోసం పాటుపడాలని, గనులు కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.